వెల్కమ్ టు HN9 టీవీ. taekwondo ఛాంపియన్షిప్ 2024 నెల్లూరులో ఘనంగా జరిగింది. నెల్లూరు 28వ డివిజన్ టీడీపీ నాయకులు చెక్కా సునీల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేశారు, బహుమతులను ప్రదానోత్సవం చేశారు. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది 28వ డివిజన్లోని కేశవల్ నగర్లో ఇలాంటి తైక్వాడో కార్యక్రమాన్ని, కరాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాగభూషణం కానీ, శ్యాముక్ కానీ, మురళీకి కానీ, ముఖ్యంగా కాదర భాషకు కానీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ప్రతినిత్యం వాళ్ళకి పురిగొల్పిన తల్లిదండ్రులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఒక రూపాయి ఆశించకుండా, ఏ రోజు కూడా ఎవరి చేతులు చాచకుండా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న ఈ నలుగురు మిత్రులకు ప్రత్యేకంగా 28వ డివిజన్ కార్పొరేటర్ నా శ్రీమతి తరపున, నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ మంచి ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు ఆకాంక్ష ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ డివిజన్లో, నా డివిజన్లో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి వీరు నిర్వహిస్తున్న దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే శ్రీ సాయి మహావిద్యాలయంలో ఉండే చాలా మంది స్టూడెంట్స్కి బెంగళూరుకి వెళ్ళి గోల్డ్ మెడల్ కానీ, సిల్వర్ మెడల్ కానీ రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఈ నిర్వహిస్తున్న ఈ నిర్వాహకులకు, విద్యార్థులకు, కరాటే నేర్చుకుంటున్న విద్యార్థులకి ఒక మంచి న్యూస్ ఇస్తూ ఉన్నాం. రాబోయే రిపబ్లిక్ దినోత్సవం రోజు ఈ ప్రాంతంలో పోటీలు నిర్వహించి, ఆ పోటీలలో ఎవరైనా కానీ ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజులు మా తరపున కానీ, అదేవిధంగా ఎవరైనా రాష్ట్ర స్థాయి ఇతర దేశాలకెళ్ళి ఇక్కడి నుంచి ఎవరైనా కానీ ఎన్నికైతే ప్రత్యేకంగా మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరుడు శ్రీ కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి గారి వారి సహాయ సహకారాలు మేము ఇప్పించడం అంటూ జరుగుతూ ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని నా ప్రాంతంలో ఉండడం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ బిడ్డలకి మనసారా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. శ్రీ సాయి మహావిద్యాలయ కరెస్పాండెంట్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడున్నే పిల్లల్లో క్రీడలు ఎంతవరకు అవసరం అంటారు? ప్రతి విద్యార్థికి ఆత్మరక్షణ కోసం, శారీరక దారుఢ్యానికి, మానసిక వికాసానికి ఈ యొక్క తాయిక్వాండో కానీ, కరాటే కానీ ఇలాంటి విద్యలు చాలా అవసరము. ఇది మా 28వ డివిజన్లో ప్రత్యేకంగా ఈ కాదర్ మస్తాన్ గారు ఈ యొక్క శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇన్ని సంవత్సరాలుగా పేద మధ్యతరగతి బిడ్డలకి ఉచితంగా ఈ విధంగా శిక్షణ అందించడం అనేది చాలా గొప్ప విషయం. రియలీ మా అందరికి కూడా ఇది చాలా సంతోషకర విషయం. ఎందుకంటే మా వార్డులో ఇలాంటి శిక్షణ అందించడం, తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి శిక్షణ ఇప్పిస్తూ ఉన్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఇలాంటి క్రీడలను ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ భావి జీవితంలో ఎంతో ఉత్సాహంగాను, ఆరోగ్యంగాను, ఆనందంగాను జీవించగలరు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చెక్కా సాయి సునీల్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఒక అతిథిగా ఆహ్వానించినటువంటి కాదర్ మస్తాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. taekwondo జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కూడా వెళ్లే అవకాశం ఉందా అనే దాని గురించి కోచ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ జిల్లా స్థాయి నుంచి ఈ గేమ్ లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కూడా వెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది మేడం. ఎవరైతే రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచారో వాళ్ళని జాతీయ స్థాయి కూడా తీసుకువెళ్ళే సహకారం ఉంది. అదేవిధంగా మన వార్డు కార్పొరేటర్ సాయి సునీల్ అన్న కూడా ఆయన సహకారం ఇస్తున్నారు మాకు. ఆయన ద్వారాగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా ఆయన రావడం, సహకరించడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మా తల్లిదండ్రులు, మా పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళ సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. వాళ్ళు పిల్లని అర్లీ మార్నింగ్ నిద్రలేపి పంపించడం, వాళ్ళు పిల్లని మోటివేట్ చేయడం, మనం ఎక్కడైనా టోర్నమెంట్కి ఉంది అంటే వాళ్ళు పంపించడం చాలా సంతోషం మేడం.
సార్ ఇప్పుడు చూస్తుంటే బాలురే కాదు బాలికలు కూడా ఎక్కువ ఉత్సాహంతో ఈ గేమ్ లో పాల్గొంటా ఉన్నారు. బాలికలకి ఎంతవరకు యూజ్ అంటారు గేమ్? ఇవాళ రోజుల్లో నేను చెప్పేది ముఖ్యంగా మనం దిశ లాంటి చాలా సంఘటనలు చూసాము. ఇవి చూసినప్పుడు అంతా నాకైతే ముఖ్యంగా అనిపిస్తుంది ఇవాళ రోజుల్లో బాయ్స్ కంటే కూడా గర్ల్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో మాట ఏంటంటే 50 కిలోలు ఉన్న అమ్మాయి కొట్టినా ఒకే దెబ్బ తగులుతుంది, 50 కిలోలు ఉన్న అబ్బాయి కొట్టినా ఒకే దెబ్బ తగులుతుంది. వీళ్ళకి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ మేము ముఖ్యంగా క్లాస్ కి వచ్చిన తర్వాత గర్ల్ బాయ్ అనే తేడానే చూడము. గర్ల్ కి బాయ్ కి కూడా మేము ఫైట్ చేపిస్తాము. ఏంటంటే ఫ్యూచర్ లో వాళ్ళు అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పుడు నుంచే వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాము. మాకి గర్ల్ బాయ్ అనే తేడా అంటూ ఏమీ లేదు. మా క్లాస్ లో వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంది పెద్ద పెద్ద పిల్లల్ని కూడా ఇంటరు ఇలా చదివే పిల్లల్ని కూడా మా మీద నమ్మకంతో మా క్లాస్ లో వదిలిపెట్టిపోతున్నారు. నేర్పించము. వాళ్ళు 10వ తరగతి దాకా ఇళ్లలో ఉంటారు. దాని తర్వాత కాలేజీలకి హైయర్ స్టడీస్ కి బయట వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు వాళ్ళని కాపాడేదానికి. వాళ్ళు నేర్చుకున్న విద్య మాత్రమే వాళ్ళని ఎక్కడైనా కాపాడగలదు. ఈ క్లాసెస్ ఎక్కడ జరుగుతాయి? ఏ టైమింగ్స్ లో జరుగుతాయి? అండి మాకు ఉండేది ఒకే ఒక క్లాస్ అండి నెల్లూరు జిల్లాలో ITF అనేది. ITF అంటే ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్. 180+ దేశాలలో ఒకే సిలబస్ చెప్పబడే ఒక్కొక్క ఆట ఏదైనా ఉందంటే అది తైక్వాండో. ఇది వేదాయపాలెం కేశవ్ నగర్ మున్సిపల్ హై స్కూల్లో చెప్తామండి మేము. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు 6 సంవత్సరాల పైబడిన వాళ్ళు 50 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా ఈ గేమ్ ని నేర్చుకోవచ్చు. టైమింగ్ 6 to 7:30 మార్నింగ్. ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. ఒక సోమవారం రోజు మాత్రమే సెలవు. ఆడపిల్లల సేఫ్టీ కోసం ఎలాంటి ట్రిక్స్ వాళ్ళకి నేర్పిస్తా ఉంటారు? ముఖ్యంగా ఎవరైనా ఆడపిల్లల మీద జరిగే అగత్యాల గురించి వాళ్ళని పట్టుకునే దానికి ఏమైనా తాకేదానికి అలాంటి ట్రై చేసినప్పుడు ముందుగా వాళ్ళకి ఎక్కడ ఏ పాయింట్ లో కొడితే ఎదుటివాడు ఒక దెబ్బకి డౌన్ అయిపోతాడు అనే స్కిల్స్ నేర్పిస్తాము. ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ స్కిల్స్ మేము ప్రతి సండే ప్రాక్టీస్ చేపిస్తామండి. ఆడపిల్లలంత దూరము. అలాగే మా నాగభూషణ్ అన్న ఉన్నాడు, శ్యాము, మురళి, వీళ్ళందరూ కూడా మేము ఒక కేటగిరీ వైజ్ గా పిల్లల్ని సపరేట్ చేసుకుని ప్రతి ఒక్కరి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అంటే 100 మందికి ఒక టీచర్ ఉండి చెప్పేదానికంటే కూడా 100 మందిని మేము 25 మందిగా పంచుకొని ప్రతి ఒక్కరి మీద చిన్న పిల్లల కాడ నుంచి ఆడపిల్లల కాడ నుంచి ప్రతి ఒక్కరి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాం. సర్కాస్టిక్ సాయి గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఈ కార్యక్రమానికి మీరు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అనమాట ఇలా గెస్ట్ లా రావడం. చాలా మంచిగా అనిపించింది. అందరు ఇలా మెడల్స్ గెలుచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికి కంగ్రాచులేషన్స్. ఇంకా ఇలాంటివి చాలా గెలుచుకోవాలి అందరూ. తైక్వాండో ఛాంపియన్స్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు? మీరు ఈ రోజు బాగుంది అన్నమాట. మా డాడీ రాకపోయినా కూడా నేను రన్నింగ్ లో వచ్చాను ఒక కోరిక. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సుబ్బారెడ్డి స్టేడియం వరకు రన్నింగ్ అలా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ సండే స్పారింగ్స్ అలా ఉంటాయి. సో ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు నువ్వు ప్రైజ్ తీసుకోవడం? నాకు ప్రైజ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నేను ఊహించలేదు నాకు ఆ ప్రైజ్ వస్తుంది. నేను ఇప్పుడు ఎల్లో స్ట్రైక్ కానీ నాకు ఆడ గ్రీన్ స్ట్రైక్ వాళ్ళతో పెట్టారు. కానీ మాస్టర్ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల వాళ్ళు ఈజీగా ఓడిచ్చేసాను. మాస్టర్ చెప్పాడు లాస్ట్ పాయింట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సైడ్ కి ఎక్కుడు ఈజీగా అవుట్ అయిపోతాను. అప్పుడు అదే పుడిచాను, ఇంకా గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఈ గేమ్ లో ఎప్పుడైనా దెబ్బలు తగిలాయా? గేమ్ లో అది కామన్ దెబ్బలు తగిలి. తైక్వాండో 2024 విజేతలుగా నిలిచిన తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు మేడం? ఈ రోజు గురు పౌర్ణమి రోజున కావున ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మాకి. మీరంతా కూడా రావడము, సాయి సునీల్ అన్న కానీ, సాయి మహావిద్యాలయం ప్రిన్సిపల్ కానీ, వీళ్ళంతా చిన్న అందరూ పేరెంట్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఒకటేందంటే మా బాధ ఈ నెల్లూరు జిల్లాలో కానీ ఇంక వేరే అదర్ స్టేట్లో కానీ మాస్టర్స్ ఒక మంత్లీ ఫీజు వచ్చి 1000 నుంచి 1500 వరకు మంత్లీ ఫీజు తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు ఫ్యాట్స్ గిడ్స్ అంతా కూడా పెట్టి పిల్లలకి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన గేమ్కి కావాల్సిన సంబంధించిన మెటీరియల్ మొత్తము వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కాదర్ మాస్టర్ గారు కానీ, నాగభూషణం మాస్టర్ గారు కానీ, శ్యామ్ మాస్టర్ కానీ, మురళీ మాస్టర్ కానీ నలుగురు దగ్గరుండి పిల్లలకి అర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళకి గేమ్స్లో వీళ్ళు కూడా పాల్గొనడం కానీ, దగ్గరుండి చెప్పడం కానీ అన్నీ బాగా నచ్చాయి మాకి. బట్ ఏంటంటే ఫీజు కూడా చాలా తక్కువ. ఒక 300 రూపాయలే మంత్లీ ఒక పేరెంట్ దగ్గర ఒక బాబుకి వసూలు చేస్తున్నారు. బట్ ఏంటంటే వీళ్ళకి అందుబాటులో ఇక్కడ గేమ్స్ కావాల్సినవి ఏమీ లేదు.
ఈ వచ్చిన వాళ్ళు కొంచెం గన ఈ గేమ్స్ సంబంధించి గన వీళ్ళకి ఐటమ్స్ ఉంటాయి, దీనికి ఫ్యాట్స్ కానీ మ్యాట్లు కానీ అంతా ఈ విధంగా గన సపోర్ట్ చేస్తే గన మాకు ఇంకా కొంచెం బాగుంటుంది. మేము కూడా చెప్తున్నాం మాస్టర్ గారికి, పాపం మాస్టర్ గారు కూడా ట్రై చేస్తున్నారు. ఈ వచ్చే ఫీజులోనే వీక్లీ సుబ్బారెడ్డి స్టేడియంకి రన్నింగ్ పెడతారు. ఈ రన్నింగ్ పెట్టిన దాంట్లో కూడా అక్కడ ఖర్చు కూడా బాగా అవుతుంది పిల్లలకి. అక్కడ స్నాక్స్ ఎర్లీ మార్నింగ్ పాలు, రాగి జావా, గుడ్స్, ఈ గింజలు కానీ అన్నీ అక్కడ పిల్లలు కూడా ఆ రోజు గుడ్లు గింజలు అన్నీ పెడతారు అక్కడ. అవన్నీ కూడా ఈ 300లోని పాప మాస్టర్ చేతి నుంచినే పెట్టుకుంటున్నారు. అది కూడా కొంచెం పెద్దలు ఆలోచించి అందరూ కొంచెం సపోర్ట్ చేస్తే గన ఇంకా మన పిల్లలు ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇంకా నేషనల్లో కూడా ఆడే అవకాశం ఉంటుంది అని మా కోరిక. విద్యార్థి దశలోనే పిల్లలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని, మానసికంగాను దృఢంగా ఉండాలని కోచ్ ఖాదర్ బాషా చెప్పారు. ఇవి ITF నిర్వహిస్తున్న తైక్వాడో ఛాంపియన్షిప్ 2024 విశేషాలు. చూస్తూనే ఉండండి మన HN 19.